భగవంతుని పట్ల శరణాగతిని ప్రతి వ్యక్తి ప్రదర్శించాలా? ఆ వ్యక్తికి ఉన్నటువంటి శక్తితో పురోగతిని సాధించవచ్చు కదా. శరణాగతి అనేది మనకుండేటువంటి నవవిధ భక్తి మార్గాల్లో చెప్పబడినటువంటి విషయం. నారదుడు చెప్పిన నారద భక్తి సూత్రాలు కానీ, భాగవతంలో చెప్పిన నవవిధ భక్తి మార్గాలు కానీ, శివపురాణంలో చెప్పిన నవవిధ భక్తి మార్గాలు కానీ దీన్నే చెప్తాయి. తురీయంగా చెప్పబడేది ఏంటంటే శరణాగతే శాశ్వతము. అంటే సరెండర్ అవ్వడమే. శరణాగతి అంటే నాదేమీ లేదు, ఈ శరీరాన్ని ఇచ్చింది నువ్వు, ఈ శక్తిని ఇచ్చింది నువ్వు, ఈ యుక్తిని ఇచ్చింది నువ్వు, ఈ కరచరణాలు నువ్వు ఇచ్చినవే, నాకు చూసే శక్తిని నువ్వు ఇచ్చావు, వినే శక్తిని నువ్వు ఇచ్చావు, అనే శక్తిని నువ్వు ఇచ్చావు. కనుక ఏవైతే నాలో ఇంద్రియాలు, ఇంద్రియ పటుత్వాలు ఇచ్చావో ఇవన్నీ కూడా నీకే సమర్పిస్తున్నానని సర్వాత్మన భగవంతుడికి సరెండర్ అయిపోవడమే శరణాగతి. కనుక ఆ శరణాగతిలో చెప్పబడేది ఏంటంటే నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను, నువ్వు సూచించినట్టుగా నేను చేస్తాను, ఏదైతే ధర్మంగా ఉందో ఆ ధర్మాచరణే నేను చేస్తానని చెప్పి సర్వకాల సర్వావస్థల్లో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భగవంతుడిని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆశ్రయించటమే శరణము. ఉదాహరణకి ఈ శరణాగతి శాస్త్రానికి మంచి ఉదాహరణ రామాయణంలో విభీషణుడు చేసింది శరణాగతి. ఒక పక్క యుద్ధం ప్రారంభమైంది. రావణాసురుడు సీతాదేవిని అపహరించడం వల్ల రావణాసురుడిని సంహరించాలని రామచంద్రమూర్తి ఆ సముద్రం దాటి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో విభీషణుడు అన్నగారికి చెప్పాడు రావణాసుడికి, అన్నా నువ్వు చేస్తోంది తప్పు, పరస్త్రీ వ్యామోహం చాలా తప్పు, పరస్త్రీ అపహరణ మహాపాపం, నీ వల్ల మొత్తం వంశమంతా నాశనం అవుతుంది, జాగ్రత్తగా ఉండమన్నాడు. వినలేదు. అప్పుడేం చేశాడంటే ధర్మానికి ఎప్పుడైతే వ్యతిరేకంగా వెళుతున్నాడో అన్నైనా సరే వదిలిపెట్టాలని నిర్ణయించుకొని సర్వశరణ్యుడైనటువంటి పరమాత్మని శరణ వేడాడు. అంటే మనం చేసే ప్రయత్నాలన్నీ చేసేసి చివరికి మనదేమీ లేదని చెప్పి పూర్తిగా చేతులెత్తడం ఉంటుందే, అదే సరెండర్. కనుక భగవంతుడిని శరణాగతి వేయడం అంటే భగవంతుడు ఏ శరీర శక్తియుక్తులను ఇచ్చాడో అవన్నీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో అన్ని కర్మలు కూడా భగవంతుడికి సమర్పించడమే శరణాగతి. ఈ శరణాగతి అనేది మనకి విశిష్టాద్వైత సంప్రదాయాల్లో చాలా విశేషంగా చెప్పారు. భగవంతుడిని శరణు వేడతం తప్పించి మనం కొత్తగా చేయగలిగేది ఏం లేదు. మనకుండేటువంటి సర్వశక్తులు కూడా భగవంతుడు ఇచ్చినవే కనుక ఆయనకే ఇవ్వడం, ఉన్న వస్తువుని ఉన్న చోట పెట్టడమే శరణాగతి శాస్త్రం. కనుక ఏ భగవంతుడు మనకి జన్మనిచ్చాడో ఆ జన్మని సార్థకం చేసుకుంటూ భగవంతుడు చరణ సేవ చేయడమే శరణాగతి. ఈ శరణాగతికే బలిచక్రవర్తి యొక్క కథను కూడా చెప్పారు. దీన్ని ఆత్మసమర్పణం అన్నారు. నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అన్నారు. ఈ ఆత్మనివేదన చేసుకోవడాన్ని శరణాగతి శాస్త్రంగా చెప్పారు. సర్వాత్మన భగవంతుడికి లొంగిపోవడం, భగవంతుడి యొక్క సేవలో తరించాలనుకోవడమే శరణాగతి.